హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు పిల్లల లంచ్ బాక్స్లోకి సింపుల్గా చికెన్ ఫ్రైడ్ రైస్ చేశాను. ఎలా చేశానో చూసేయండి. ముందుగా నీట్గా వాష్ చేసుకున్న చికెన్ తీసుకొని సాల్ట్, కారం, పసుపు, పెప్పర్, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పౌడర్, ఒక ఎగ్గు బీట్ చేసుకొని వేసుకోవాలి. దానిలోకి 2 స్పూన్ కార్న్ఫ్లవర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది హాఫ్ అన్ అవర్ మ్యాగ్నేట్ చేసుకొని పక్కన పెట్టాలి. తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత చికెన్ వేసుకొని బాగా కలుపుతూ చికెన్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇట్లా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. పక్కన కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 ఎగ్స్ వేసుకొని 1 మినిట్ అలానే వదిలేసి తర్వాతకి కలుపుతూ ఉండాలి. ఎగ్ అనేది కలిపిన తర్వాత క్యారెట్, బీన్స్, పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై అవ్వనియాలి. ఇది మంట అనేది హై ఫ్లేమ్లో పెట్టుకొని టోస్ట్ చేస్తుండాలి. తర్వాత చికెన్ వేసిన తర్వాత 1 కప్ రైస్ వేసుకోవాలి. దానిలోకి పెప్పర్, పసుపు, కారం, సాల్ట్, వెనిగర్, సోయా సాస్, టమాటా కెచప్ వేసుకొని బాగా కలుపుతూ ఉండాలి. కలిపిన తర్వాత ఇలా కొత్తిమీర వేసుకొని లాస్ట్లో దించేయడమే. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.